కారుమూరి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈశ్వర్ గారు నమస్తే. ఏంటి ఇది కేవలం రాళ్లదాడి అన్నట్టుగా చాలా సింపుల్గా చేసి చూపించేటటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది. ఇటు చూస్తే వారికి వారే ఏదో చేసుకున్నారు, రాళ్లతో దాడి చేయించుకున్నారు అన్నట్టుగా లోకేష్ ట్వీట్ చేయడం, అచ్చెన్నాయుడు మాట్లాడడం, ఇతర టీడీపీ సోషల్ మీడియా విపరీతమైనటువంటి పోస్టులు పెట్టడం. ఇది హత్యకు జరిగినటువంటి కుట్రే అని చెప్పటానికి ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఈశ్వర్ గారు ముందుగా నమస్తే మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే త్రుటిలో ఆయన ప్రాణాపాయం తప్పిందో, జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన కోలుకోవాలని, అలానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ యాక్టివ్గా, ఎందుకంటే వెల్లంపల్లి గారు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఆయన మళ్ళీ ఎన్నికల ప్రచారంలో మళ్ళీ త్వరితగతిన పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది ఎవరో ఆకతాయి రాయితో చేసినటువంటి దాడి కాదు. పాయింట్ నెంబర్ 1, ఒక పక్కా ప్లాన్డ్ ప్రకారం ఒక ఆయుధంతో, అంటే ఏదైతే రాయిని కొట్టేటటువంటి ఒక ఆయుధం, దాన్ని క్యాటప్లెట్ అంటాం, లేదంటే క్యాడర్ బాల్ అంటాం, స్లింగ్ షాట్ అంటాం. సో అటువంటి పరికరంతో కానీ, లేదంటే ఎయిర్ గన్ పిస్టన్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో, అంటే ఎయిర్ గన్ పిస్టన్ కానీ, లేదంటే మీరు అన్నట్టుగా మనం పక్షుల్ని కొట్టడానికి ఏదైతే మనం వాడతాం సార్, ఇట్లా కొన్ని రబ్బర్తో ఉంటాయి, కొన్ని ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. మీరు అమెజాన్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. చూడండి సార్, ఇట్లాంటిది, అంటే ఇట్లాంటి పదునైనటువంటి పరికరం. ఈ పరికరంతో రాయిని అక్కడ పెట్టి, రాయిని కరెక్ట్గా గురి చూసి కొడితే డైరెక్ట్గా మనిషి కణితికి తగిలితే మనిషి స్పాట్లో డెడ్ అయ్యేటటువంటి అవకాశం 100% ఉంది. ఇటువంటి ఆయుధాలు ఒకసారి జూమ్ కూడా చేసి చూపిస్తున్నా. ఇటువంటి ఆయుధంతో కానీ, అంటే ఇటువంటి పరికరంతో కానీ, లేదంటే మీరు అన్నట్టుగా ఎయిర్ గన్ పిస్టన్, సో దాంట్లో రాయి లోడ్ చేస్తుంటారు, దాంట్లో పెట్టేసి డైరెక్ట్ కొడితే మనిషి స్పాట్లో డెడ్ అయ్యేటటువంటి అవకాశం 100% ఉంది సార్. సో ఇటువంటి పదునైనటువంటి పరికరంతో కానీ, ఎయిర్ గన్ పిస్టన్తో కానీ దాడి జరిగిందనేది 100% ఇది క్లియర్. అది దీంతో జరిగిందా, ఎయిర్ గన్ పిస్టన్తో జరిగిందా అనేది పోలీసులు ఆల్మోస్ట్ నాకు తెలిసి మోస్ట్లీ రేపు ఈవినింగ్ కల్లా, ఎందుకంటే దానికి ఫైనల్ ఆల్రెడీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తిగా టీం తిరుగుతూ ఉంది కాబట్టి అతన్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత పూర్తిస్థాయిగా ఇది బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రిని చంపేయాలి, భౌతికంగా ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తిని లేకుండా చేయాలనేటటువంటి ఒక పక్క పథకం ప్రకారం ఎవరినైతే ఒక వ్యక్తిని ఉపయోగించి, ఇది తెలుగుదేశం పార్టీ 100% చేసిందంటారు సార్. దానికి ప్రూఫ్స్ ఏందని అంటారు కదా మీరు. నిజంగా తెలుగుదేశం పార్టీ కానీ దీని వెనకాల లేకపోతే, తెలుగుదేశం పార్టీ నుంచి రావాల్సినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో రాయితో, జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళని అరెస్ట్ చేయండి, అవసరమైతే ఎనీ ఎంక్వైరీ, ఇక్కడ కాకపోతే సిబిఐని ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకొని ఇమీడియట్గా చేయండి, దీని వెనకాల మేము ఎవరూ లేవని చెప్పాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ, లేదు ఇది కుట్ర, లేదు అసలు ఇదే పెద్ద చిన్న రాయే కదా, లేదు ఇదేదో అంతకుముందు 2019లో జరిగింది కదా, కోడికత్తితో దాడి జరిగింది కదా, అంత సింపుల్గా కొట్టేసేటటువంటి ప్రయత్నము, దాన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడే ఖచ్చితంగా దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందని ఎప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఇదే కోడికత్తితో దాడి చేసినటువంటి ఎవరైతే శ్రీనివాసరావు ఉంటాడో ఆ శ్రీనివాస్ కుటుంబం సార్, ఒకసారి జూమ్ చేయండి సార్. ఇది ఆంధ్రజ్యోతిలో ఏప్రిల్ 12, అంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్టికల్ సార్. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి జూమ్ చేస్తే అర్థమైంది. చంద్రబాబును కలిసిన కోడికత్తి సీను కుటుంబం, చంద్రబాబును కలిసిన కోడికత్తి సీను కుటుంబం, పి గన్నవరం అంబాజీపేట ప్రజాగలం బహిరంగ సభకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీను కుటుంబం, అడ్వకేటు గున్నం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం మొత్తం కలిశారు సార్. ఈయన వెళ్ళి ఆయన కలిసి ఏం చెప్పాడంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి ఈ జనుపల్లి శ్రీనివాస్ అనే అతను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోనసీమలో పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చాడంట సార్. ఈయనేమో 5 సంవత్సరాలుగా జైల్లో ఉంటే, ఈయనేమో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే బలమైనటువంటి కోడి పందాలకు ఉపయోగించేటటువంటి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ప్రయత్నించినటువంటి ఈ వ్యక్తి కోనసీమలో పలు సమస్యల మీద చంద్రబాబు నాయుడిని కలిశారంట. తర్వాత వీళ్ళ కుటుంబంలో వాళ్ళ సభ్యుడు శ్రీనివాస్ సోదరుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఎన్నికల్లో తమ కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటుందని శ్రీను సోదరుడు సుబ్బరాజు స్పష్టం చేశారు. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు అపోజిషన్ లీడర్ని చంపటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు
తెలుగుదేశానికి అండగా నిలబడతామని చెప్పి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారంటే దిస్ ఈజ్ ఎవిడెన్స్ కాదా సార్ నేను అడుగుతున్నా. సో దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు పాల్పడిన వాళ్ళు, హత్యకు కుట్ర చేసిన వాళ్ళు అందరూ ఒక చోట గుమిగూడుతున్నారన్నమాట. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కాదు, చంపినటువంటి దస్తగిరేమో రోడ్డు మీద తిరుగుతాడు. అతను చంద్రబాబు అన్న మాట ఏంటి, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని కాబట్టి దాడి చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబును కలుస్తున్నారు? అతను జైల్లో ఉన్నంత కాలం కూడా చంద్రబాబు తన లాయర్ని, ఒక మహిళా లాయర్ని పదే పదే ఆ జైలులోకి పంపించి మాట్లాడించారా లేదా సార్? ఇప్పుడు అంతదాకెందుకు సార్, అవన్నీ మనం మాట్లాడిచ్చారనేది మనం చెబుతుంది. ఇది ఎవిడెన్స్ కదా, ఇది ఎవిడెన్స్. తెలుగుదేశం పత్రికలో వచ్చింది, వీడియోలు కూడా వచ్చింది సార్, మన యూట్యూబ్లో కొట్టినా వస్తాయి. చంద్రబాబును కలిసిన కోడికత్తి సీని కుటుంబం చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడతారంట తెలుగుదేశానికి. ఇంతకంటే ఇంకేమన్నా ప్రూఫ్ కావాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భౌతికంగా లేకుండా చేయడానికి ఇది రెండోసారి ప్రయత్నం సార్. అంటే ఒకసారి అపోజిషన్ లీడర్ గా రేపు పట్టుబడితే ఎవరైతే కుట్ర చేశారో, ముఖ్యమంత్రిని షార్ప్ షూటర్ ఎవరైతే ఉన్నారో, ఆ గాయం చేసిన వ్యక్తి, చంపాలని కుట్ర చేసిన వ్యక్తి, చంపాలని ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పట్టుబడినా ఆ తర్వాత బెయిల్పై బయటకు వస్తే చంద్రబాబుపై కృతజ్ఞతలు చెప్పొస్తాడు. ఇంతే కదా శ్రీనివాస్ లాగే. అంతే కదా సార్. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నించారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో ఆయనకి ఏం కాల, ఏదో చిన్న గాయంతో బయటపడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రిగా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆరాధ్య దైవంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇన్ని వేల లక్షల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రభంజనంలాగా నేను కూడా యాత్రలో పాల్గొన్నాను సార్. కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెనకాల మహిళలు, యువత వీళ్ళందరూ పరిగెత్తుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసినా మళ్ళీ చూద్దాం ఇంకా చూద్దాం, కొద్దిసేపు ఆయన వెనకాల బస్సు వెనకాల వెళ్దాం అని చెప్పి బస్సు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరిగెత్తుతూ ఉంటే, వీళ్ళు ఏదైతే వీళ్ళ అడ్డ పైన అమ్మవారు ఉండాలి, పైన అమ్మవారు ఉన్నారు, కిందకి అమ్మవారే ఉంటారని చెప్పేటటువంటి అహంకారతోటువంటి మాటలతో మాట్లాడిన వాళ్ళకి పైన అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు, కింద ఏదైతే ఈరోజు అంబేద్కర్ గారిని కూడా పెట్టాం, అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ ఒక మేలు చేసేటటువంటి ప్రభుత్వంగా మేము ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, అటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు వేలాది మంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేసి దాదాపుగా 4 నుంచి 5 గంటలు విజయవాడ టౌన్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ జరుగుతూ ఉంటే, ఇది ఓర్చుకోలేనటువంటి ప్రయత్నంతో అసలు ఇది ఎంతకుముందు ఇంకెక్కడ ప్లాన్ చేశారో సార్. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళు పట్టుకుంటేనే కదా మనకి, పోలీసులు పట్టుకున్న తర్వాత అర్థమైంది. ఇప్పుడు విజయవాడలోనే వాళ్ళు చేశారా, అంతకుముందు ఎక్కడ రెక్కి నిర్వహించి అదేమన్నా ఫెయిల్ అయ్యిందా అనేది కూడా మనకి ఎట్లా తెలుస్తుందంటే పోలీసులు రేపు పట్టుకున్న తర్వాత క్లియర్గా అర్థమైంది. కానీ ఒకటైతే నేను చెప్తాను సార్, ఎందుకంటే విజయవాడ అంటే పవర్ఫుల్ అమ్మవారు సార్, దుర్గమ్మవారు. నిజంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా పనిచేశారు, దేవాదాయ శాఖ మంత్రిగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా దాదాపుగా 225 కోట్లు విజయవాడ దుర్గమ్మ గుడికి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. 225 కోట్లు. ఈ 77 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాల. నిజంగా దుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కడ వెల్లంపల్లి గారికి కానీ ఏదైతే త్రుట్లో ప్రమాదం తప్పిందని నేను భావిస్తా ఉన్నా. కాకపోతే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలవలేనటువంటి వాళ్ళు ఏదైతే ఇలాంటి దాడులు చేసి భౌతికంగా దాడులు చేసేసి మనుషులు లేకుండా చేస్తే మనం ఏదో గెలిచేస్తాము అనేటటువంటి ఆలోచన చేయటం అనేది అత్యంత హేయమైన చర్య అంట. మనం అంత ముండి వేట్లో కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఎలా ఉంటాయనే అంశం మనం మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు M6 ఫార్ములాతో రాజకీయాలు చేస్తాడు సార్ అని మనం ఏదైతే మనం మాట్లాడుకున్నాం. అంటే మద్యంతో రాజకీయాలు చేసి గెలవాలనుకుంటాడు, మనీతో రాజకీయాలు చేసి గెలవాలనుకుంటాడు, కుదరకపోతే మర్డర్స్ చేసైనా రాజకీయాలు చేసి గెలవాలనుకుంటాడు, లేదు అని అంటే మీడియాను అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి రాతలు రాయించి గెలవాలనుకుంటాడు, లేదంటే మగవలు అంటే ఆడవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి గెలవాలనుకుంటాడు, అది కూడా కుదరకపోతే మార్ఫింగ్ వీడియోల్ని ఏదైతే పోస్టులు చేయించి గెలవాలనుకుంటాడు. ఇటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండోసారి జరిగినటువంటి హత్యాయత్నం సార్. ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, వీళ్ళ పాపం పండిద్ది. ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు పడతాయని మాత్రం మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం సార్.